విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. అమరావతి మార్చి 13వ తేదీ శుక్రవారం ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రి సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉంది. భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజులు సమయం ఇస్తున్నాం అన్న మంత్రి నారాయణ. ఏప్రిల్ 9 నాటికి భూ సమీకరణకు 4-5 ఎకరాల రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతాం. భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం అన్న మంత్రి నారాయణ. అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చాం. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి అన్న మంత్రి నారాయణ. బకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జిలు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయి. ఈ 2 బ్రిడ్జిలు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లే అన్న మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న మంత్రి నారాయణ, అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులైతే ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదో వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి, అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. మరొక 30 రోజులు సమయం ఉంది. ఈ 30 రోజుల్లో ఉన్న ప్రాసెస్ని అధికారులు కంప్లీట్ చేస్తారు. సీడ్ యాక్సెస్ మీద ఈ యాక్సెస్ రావడానికి మరొక 4.5 ఎకరా పెండింగ్ ఉంది. ఆ 4.5 ఎకరా రైతు సోదరులు కూడా ల్యాండ్ పూలింగ్కి వస్తే ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటాం. లేని సందర్భంలో వచ్చే నెల ఏప్రిల్ 9న వాళ్ళకి చేయాల్సిన అమౌంట్ని మేము డిపాజిట్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్కి ఏదైతే బ్యాలెన్స్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పక్క తప్పుతుంది. ఎందుకంటే అన్నీ ఒక స్టార్ట్ అయిపోయినాయి. లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. అక్కడ డ్రైనేజీ, సివరేజీ, ఎలక్ట్రికల్ డక్స్ కడుతున్నారు. మధ్యలో చిన్న బిట్లు ఆగిపోతే అసలు ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. వర్క్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కంటిన్యూషన్ కావాలి. అందువల్ల వీలైనంత వరకు మీరందరూ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేనప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్కే పోవడం జరుగుతుంది. ఇది ఎప్పటికల్లా పూర్తవుతుంది? ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్టు జాయింట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్గా వాళ్ళ పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు.
ఈ నెలాఖరికి యాక్చువల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు. 10వ తేదీ ఫస్ట్ వాళ్ళు అయితే నెలాఖరు నుంచి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా మనం 1 వీక్ 10 days అనుకుంటే నెక్స్ట్ మంత్ 10th నుంచి వాడుకోవచ్చు. అయితే దీని ముందున్న 2 బ్రిడ్జిలు కావాలి. దీని ముందు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ 2 మీద అవి కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తే సీడ్ యాక్సిస్ రోడ్ త్రూ అయిపోతుంది. అంటే మధ్యలో మీరు గ్యాప్లు ఇచ్చారు సార్ రోడ్డు యాక్చువల్గా అటు కూడా తిప్పారు మరలా. అదే 4.5 ఎకరా ఇంకా రావాలి యాక్చువల్గా. నిన్న మొన్న కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. మరొక 4.5 ఎకరా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ల్యాండ్ పూలింగ్కి వస్తే సరే, లేకపోతే ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్లో ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ప్రాసెస్ 60+30 పూర్తవుతుంది. సార్ ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు, అది 2 బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్ మీద కొండవీటి వాగు మీద వచ్చేది ఎలివేటెడ్ కారిడార్ లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ సార్? అది స్టీల్ బ్రిడ్జ్. ఓకే, థ్యాంక్ యూ.